మంత్రి సీతక్క పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో జిల్లా కేంద్రంలో 5 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న మోడల్ బస్టాండ్ నిర్మాణ పనులను పరిశీలించారు. నాణ్యతతో కూడిన పనులు చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఏటూరు నాగారం మండల కేంద్రంలో వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు జిల్లా కలెక్టర్ దివాకర్తో కలిసి శంకుస్థాపన చేశారు. మేడారం మహాజాతరకు ఏటూరు నాగారం బస్సు డిపో నుంచి బస్సులు నడిపించాలని మంత్రి సీతక్క సూచించారు. చిన్నగా మొదలైనటువంటి గ్రామము ఈరోజు మనకి ఇంకా బ్రిడ్జ్ అయిన తర్వాత వాస్తవానికి 5 మండలాలకు 6 మండలాలకు సెంటరు 2 రాష్ట్రాలకు సరిహద్దుగా ఏటూరు నాగారం అయింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు కూరగాయలు కొనుక్కోవాలన్నా కూడా ఊరోళ్ళే దాదాపుగా 12,000 పాపులేషన్ అంటే ఓటర్స్ ఉన్నారు. దాదాపు 15,000 పాపులేషన్ ఉంది. తర్వాత వాజేడు వెంకటాపురం అక్కడి నుంచి ఇక్కడి నుంచి కూడా వచ్చిపోతూ ఉంటారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ యొక్క కూరగాయల మార్కెట్ కూడా మనం పెద్దగా నిర్మాణం చేయాలని, రాబోయే కాలంలో ఒక సంతగా కూడా ఉంటుంది. ఇప్పుడే పెద్దలు కూడా మరి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ కోసం భవిష్యత్తులో స్థలం కావాలని అడగడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా మనం తెలియజేస్తా ఉన్నాం. ఎంత ఉందో అంత 4 ఎకరాలు బౌండరీ వేసుకొని ఫారెస్ట్ వాళ్ళ భూమి కాబట్టి వాళ్ళకి ఇంకెక్కడన్నా ఫారెస్ట్ ల్యాండ్ మన గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడన్నా ఉంటే అది ఇచ్చి ఈ మంచి ప్రైమ్ సెంటర్ ఇది జనాలకు కూడా దగ్గర ఉంటుంది. గ్రామ పంచాయతీ అయినా మున్సిపాలిటీ అయినా వెజ్ నాన్ వెజ్ మార్కెట్ అయినా సంత పెట్టుకున్నా కాబట్టి దీన్ని ఇట్లా మంచిగా పెద్ద చెట్లు కూడా వీలైనంత వరకు ఉంచుకుంటూ కట్టుకుంటే బాగుంటుంది, షెడ్స్ కానీ అవన్నీ. అదేవిధంగా మనము ఆ రోజు కూడా మరి సీతక్క ఇటు ఉంటుందా అటు ఉంటుందా అని అనేక పరీక్షలకు ఎదురుపెట్టిన ఈ ఏరియాకు అవసరం బస్ డిపో అని ఆ రోజు నేను మరి 2 ప్రాంతాలను దాదాపు 10 ఏళ్ళ నుంచి ఆ సమస్య పరిష్కారం కాకుండా 10, 15, 20 ఏళ్ళ నుంచి 2 ప్రాంతాల మధ్య డిస్టర్బెన్స్ ఉండే ములుగు ఏటూరు నాగారం. కానీ అందరికీ ఒప్పించినాం, మేము చెప్పినాం ములుగు దాకా వచ్చే ములుగులో డిపో ఉంటే బస్సులన్నీ ములుగు వరకే వచ్చిపోతాయి. ఏటూరు నాగారంలో డిపో ఉంటే ఏటూరు నాగారం దాకా బస్సులు ప్రతిదీ వస్తాయి కాబట్టి